ఈ వారం మెగా ఫ్యామిలీకి చాలా స్పెషల్ వీక్. ఒకవైపు రామ్ చరణ్ పుట్టినరోజు, మరొక వైపు శ్రీజ పెళ్లి. ఈ రెండు ఫంక్షన్స్ పనులతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి, అదేవిధంగా తన కుటుంబం గురించి అనేక విషయాలను షేర్ చేసుకున్నాడు చరణ్. తన కుటుంబం బాలీవుడ్లో రాజ్ కపూర్ కుటుంబంలా మారిపోయింది అని అంటూ తమ కుటుంబంలో ఎవరికీ బద్ధకంగా కూర్చోవడం ఇష్టం లేదు అని కామెంట్స్ చేశాడు. ఈ లక్షణాల వల్లనే తమ కుటుంబం నుండి బన్నీ, అల్లు శిరీష్, సాయి ధర్మతేజ్, వరుణ్ తేజ్తో పాటుగా నిహారిక కూడా సినిమాలలోకి వచ్చేసిందని అంటూ తమ కుటుంబ సభ్యుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ బాలీవుడ్లో మరే కుటుంబ హీరోల మధ్య లేదు అంటూ కామెంట్స్ చేశాడు. ఇక తన తల్లి గురించి మాట్లాడుతూ తామంతా అమ్మకు గారాల పిల్లలమని, తన తల్లి దగ్గర ఉన్న చనువు తన తండ్రి చిరంజీవి దగ్గర లేదంటూ తన తండ్రిపై సెటర్లు వేశాడు. అయితే తను పెద్దయ్యాక తన తండ్రి చిరంజీవి తనతో స్నేహితుడిగా మారిపోయి అన్ని విషయాలను పరిశీలించుకునే అవకాశం తనకు కలుగజేస్తున్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. తన అక్క చెల్లెల గురించి మాట్లాడుతూ తమ ఇంట్లో తాను ఒక్కడినే మగపిల్లవాడిని కావడంతో తన సిస్టర్స్ ఇద్దరు వాళ్లకు ఏ సమస్య వచ్చినా వెంటనే తనతో షేర్ చేసుకుంటారని, తాను కూడా వాళ్లకు ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందిస్తూ వాళ్లకు ఏం కావాలో చూసుకుంటూ ఉంటానని అంటూ చరణ్ తన సిస్టర్స్తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని బయటపెట్టాడు. ఈసారి జరుపుకుంటున్న తన పుట్టినరోజు తనకు చాలా స్పెషల్ అని అంటూ తన చెల్లెలు శ్రీజ పెళ్లి కోసం ఒక అద్భుతమైన గిఫ్ట్ను తన భార్య ఉపాసన రెడీ పెట్టిందని, అయితే ఆ గిఫ్ట్ చివరి నిమిషం వరకు సస్పెన్స్ అని అంటున్నాడు చరణ్. ఇక తన భార్య ఉపాసన గురించి మాట్లాడుతూ ఆమె కన్నా మంచి భార్య ఎవరు ఉండరు అని అంటూ తన జీవితంలో లభించిన అరుదైన అదృష్టం తన భార్య ఉపాసన అని అంటూ ఈ మధ్య తనపై వచ్చిన గాసిప్పులను మరోసారి తిరస్కరించాడు చరణ్. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్